ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి, నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. Hebrews chapter 10 verse 35. Cast not away therefore your confidence, which hath great recompense of reward. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు మీరు ధైర్యంగా ఉన్నారా, అధైర్యపడుతూ ఉన్నారా? మరి ధైర్యంకి ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుందండి. అధైర్యం పడితే మన ఫలాన్ని కాదు కదా, ఏమీ కూడా పొందుకోలేం. కాబట్టి దేవుడి బిడ్డలుగా దేవుడు మనందరికీ ఎప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ధైర్యంగా ఉండండి, భయపడకుడి అని చాలాసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. అంతేకాకుండా మనకి అభయాన్ని ఇస్తూనే ఉంటాడు. భయపడొద్దండి, ఎందుకు భయపడతారు, నేను ఉన్నాను మీతో అని ఎన్నోసార్లు దేవుడు వాగ్దానాలు మనం వింటూనే ఉన్నాము. అలాగే దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అయినా కూడా భయము, అయినా కూడా మనకి ఇంకా ఐదార్యమే తప్ప ధైర్యంగా ఉండమన్నమాట చాలాసార్లు. ఒక రోగం మన జీవితంలో పెరగడానికి కారణం ఏంటి తెలుసా అండి? మనలో వచ్చేటువంటి భయం, మనలో వచ్చేటువంటి ఆందోళన, దానివల్లే రోగం అనేది ఇంకా పెరిగిపోతుందన్నమాట. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడి పైన మనం ఆధారపడక మన స్వశక్తి పైన, సొంత జ్ఞానం పైన, పరిస్థితుల పైన మనం ఆధారపడినప్పుడు మన జీవితంలో ఏమొస్తుంది తెలుసా? ధైర్యం కాదు, అధైర్యం, మరి కలవరం అనేది వస్తుంది. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మీరు ధైర్యమును విడిచిపెట్టకండి. ఎన్ని రోజులు మేము ధైర్యం కలిగి ఉండాలండి? మేము అనుకుంటున్నాం ఏవి జరగట్లేదు, మేము పడుతున్న ప్రయాసకు మాకు ప్రతిఫలం రావట్లేదు, ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాము, అయినా కూడా మేము దేనికోసం ఎదురు చూస్తున్నామో దాన్ని పొందుకోవటం లేదు, ఎలాగ ధైర్యం కోల్పోకుండా ఉంటాము అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. సహజమండి, మానవులుగా మనందరికీ రావడం సహజము. కానీ మానవ అతీతమైనటువంటి శక్తి అనేది మన జీవితంలో పనిచేస్తుంది. అదే శక్తి అంటే దైవశక్తి. లోక పరిస్థితులతో పాటు దేవుడి శక్తిని కూడా మనం కంపారిజన్ చేసుకుంటూ పోతే దేవుడి కార్యాలు చూడలేమండి. దేవుడి కార్యాలు ఎప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? నెక్ ఆఫ్ ద మూమెంట్. అది అర్థం కాదనమాట. అసలు ఇలా జరుగుతుందా అని మనం అనుకుంటాం. అలాంటి టైంలో దేవుడు కార్యం చేస్తాడనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఒక నదిలోకి వెళ్ళి ఈత కొడుతూ ఉన్నారనమాట. అయితే అందులో వాటర్ యొక్క ప్రెషర్ అనేది బాగా పెరిగిపోయింది. ఇంకా నీళ్ళ లెవెల్ పెరిగిపోతుంటే ఒక అతనికి ఈత కొట్టడం రాలేదు. వచ్చిన వాళ్ళేమో బయటకు వచ్చేసారు, కానీ ఒక అతనికి మాత్రం రావటం లేదనమాట. ఇంకా అరుస్తున్నాడు, ఎరే నన్ను రక్షించండి అని వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతున్నాడు. ఎవరు సాహసం చేయటం లేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అతను మాత్రం చాలా బాగా ఈత వచ్చిన వ్యక్తి అనమాట. అయితే అంత అరుస్తున్నారు, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, రే పోరా వాడు చచ్చిపోతాడు, లేపరా వాడిని బయటకు తీసుకురా పోరా అంటే కూడా పలకడు, ఉల్కోకుండా మౌనంగా చూస్తుంటే వీళ్ళు లోపల తిట్టుకుంటాడు అనమాట. వాడు ప్రాణం పోతుంది, వీడు ఇంత మౌనంగా ఉన్నాడు ఏంటి అని. వాడు లోపల నుంచి రే నేను చచ్చిపోతాను, నన్ను కాపాడరా అని బతిమలాడుతుంటాడు, అరుస్తుంటాడు అనమాట. అయినా కూడా పట్టించుకోకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా చివరికి లాస్ట్కి ఇంకా లోపల ఆ ఈత కొడుతున్నటువంటి వ్యక్తి చాలా ప్రయత్నం చేస్తాడు బయటికి రావడానికి, చాలా ప్రయాసపడతాడు, కానీ అతని వల్ల అవ్వదనమాట. ఇంకా లాస్ట్కి ఇంకా మునిగిపోతుంటాడు అనమాట. జుట్టు మాత్రం కనిపిస్తుంటుంది అతని పైకి. ఇంక అంత లోపలికి మునిగిపోతున్న సమయంలో ఈ బాగా ఈత వచ్చినటువంటి వ్యక్తి నీళ్ళలో దిగి వాళ్ళ ఫ్రెండ్ని బయటకు తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చిన తర్వాత అతడు సేవ్ అయిపోతాడు. అప్పుడు అడుగుతారనమాట, అరే లోపల నుంచి నేను అంతగా కొట్టుకుంటున్నాను రా, నన్ను కాపాడు అని, కానీ నువ్వు ఎందుకురా పలకలేదు అని. ఇంకొక ఫ్రెండ్ అంటాడు, అవునరా ఎంతసేపటి నుంచి నేను చెప్తూ ఉన్నాను రే వాడు మునిగిపోతాడు కాపాడరా అని, కూడా నువ్వు మౌనంగా ఉన్నావు ఎందుకు అంటే, అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, కాదురా వాడు నీళ్ళల్లో వాడికున్న శక్తి అంతా ఉపయోగించి బయటికి రావాలని ప్రయాసపడుతున్న సమయంలో కానీ నేను దిగినాను, వాడు లాగాలని బయటకు చూస్తే వాడి శక్తి ఉపయోగిస్తాడు నా పైన ఆధారపడ్డు, కాబట్టి ఇద్దరు మునిగిపోతాం నీళ్ళల్లో ఉన్న ప్రెషర్ బట్టి. కానీ ఇప్పుడు వాడి దగ్గర కంప్లీట్గా శక్తి అయిపోయింది, ఇంకోటి బయటికి రాలేడు అని నాకు అర్థమైంది. కాబట్టి అప్పుడు వాడు ఏం చేయలేడు, కాబట్టి నేను వెంటనే లోపలికి వెళ్ళి వాడిని బయటికి ఈజీగా తీసుకురాగలిగాను అని చెప్తాడనమాట.
అలాగే మన జీవితంలో కూడా మనం చాలా సార్లు ఏం చేస్తామంటే కొంచెం ప్రార్థన పైన, కొంచెము మన పైన అలా విశ్వాసాన్ని షేర్ చేస్తుంటాం అనమాట. అంటే మన స్వశక్తి పైన ఆధారపడుతూ ఉంటాము, దేవుడు సహాయం చేస్తాడని ఆధారపడతాం. కానీ దేవుడు పరిస్థితులు ఎలా తీసుకొస్తాడో తెలుసా? ఇంకా కంప్లీట్గా నేనేం చేయలేను అన్నప్పుడే దేవుడు కలుగ చేసుకుంటాడండి ఒక కార్యంలో. దేవుడు ఎప్పుడు పని చేయడం మొదలు పెడతాడు తెలుసా? ఇంకా నా వల్ల అవ్వదు, అయిపోయింది నా పని అంటాం చూడండి. ఆ సమయంలో దేవుడు కలుగ చేసుకొని మనల్ని బయటికి తీసుకొస్తాడు. మన శక్తి ఉన్నప్పుడు అంతా మనం ఏం చేస్తామంటే దాని విషయంలో పోరాడతాం. నేనే సాధించేశాను, నా వల్లే జరిగిపోయింది అని మనం చెప్పుకుంటాం. కానీ దేవుడి కార్యాలు అలా ఉండవు అనమాట. అసలు మనం ఏం మాట్లాడలేము. ఇంకా మనకు వచ్చే ఆ పరిస్థితులు బట్టి మనకి అసలు ఏమీ అవకాశం అనేది ఉండదన్నమాట. అసలు ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కలుగ చేసుకుంటాడు. ఎందుకంటే అది విశ్వాస పరీక్ష. ఎందుకంటే ఆయన ఓపికగా చూస్తాడు నువ్వు ఆయన పైన ఆధారపడతావా లేదా. మరి కాబట్టి ఆయన పైన ఆధారపడినప్పుడు తప్పకుండా దేవుడి యొక్క గొప్ప కార్యాలు మనము రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఎందుకు దేవుడు నెక్ ఆఫ్ ద మూమెంట్లో వరకు ఎందుకు వెయిట్ చేయాలి, తీసుకురావచ్చు కదా. అంటే ఆ ఫ్రెండ్ చెప్పాడు కదా ఎగ్జాంపుల్, ప్రయాసపడుతున్నాడు కదా, కొట్టుకుంటున్నాడు, కాళ్ళు చేతులు ఇంకా కొడుతున్నాడు, నేను బయటికి రావాలన్న ప్రయాసపడుతున్నాడు. కాబట్టి ఆ సమయంలో ఏమైపోతుంది, ఇద్దరు మునిగిపోతాడు. అలాగే నువ్వు దేవుడి కార్యం చూడాలి అంటే కంప్లీట్గా అది దేవుడే చేయాలన్నమాట. అది దేవుడు తీసుకొస్తాడు. ఆ పరిస్థితిలోకి మనల్ని అనుమతిస్తాడు. ఎప్పుడైతే ఆయన పైన ఆధారపడతామో అప్పుడే అద్భుతాన్ని రిసీవ్ చేసుకుంటాం. మన శక్తి ఉన్నంత వరకు ప్రయాస పడదాం అనుకుంటాం చూడండి, అప్పుడే మన జీవితాల్లో కార్యాలు లేటు జరుగుతాయి, ఆలస్యం అయిపోతుంది. ఇంకా నేను నాది నా వల్ల అవుతుంది అని అనుకున్న రోజులు మన వల్ల ఏమీ కాదు. కానీ మన జీవితంలో మనం ఒకటి చెప్పగలగాలి, ప్రభువా నా వల్ల ఏమీ కాదు, నేనేమి చేయలేను నీ శక్తి లేకుండా అని చెప్పగలిగినప్పుడే దేవుడి యొక్క అద్భుత కార్యాలు మనము చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు ధైర్యము విడిచిపెట్టేటువంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చి ఉంటే దానికి ఒక గొప్ప ప్రతిఫలం ఉంది అని దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. గొప్ప బహుమానం ఉంది. చివరి వరకు వెయిట్ చేసావు కదా, చివరి వరకు వెయిట్ చేసావు కాబట్టే నీ జీవితంలో ఏమొస్తుందంటే బహుమానం వస్తుంది. ఇప్పుడు అలాగే వాళ్ళ ఫ్రెండ్ కూడా, ఈ వ్యక్తి చివరి వరకు ఓపిక్గా నిలబడినాడు, ఆ శక్తి అంతా అయిపోయే వరకు నిలబడినాడు, బయటకు తీసుకొచ్చాడు, విలువగా ప్రాణాన్ని బతికించుకున్నాడు తన ఫ్రెండ్ని. అలాగే దేవుడు కూడా నీకు బహు విలువైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు, గొప్ప బహుమానాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా దేవుడి పైన ఆధారపడినందుకు, అవిశ్వాసిగా నువ్వు ప్రవర్తించినందుకు, నమ్మకంతో దేవుడితో ఉన్నందుకు. ఎందుకంటే అనేక సార్లు ఏమవుతుందంటే చాలామంది దేవుడిని నమ్ముకుంటారు, దేవుడు ఏదైనా కార్యం చేయలేదనుకోండి, వాళ్ళు ప్రార్థన చేసినది ఇవ్వలేదనుకోండి, దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొందరు ఉంటారనమాట, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దేవుడిని నమ్ముకున్న ఆయన ఎంతైనా శక్తివంతుడని ఆయన పైన ఆధారపడతారు చూడండి. అలాంటి వాళ్ళే దేవుడికి కావాలి. మీ ఇంట్లో ఎవరైనా పని మనిషిని పెట్టుకోవాలంటే మీరు ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటారండి? నమ్మకస్తులైన వాళ్ళని పెట్టుకుంటారా, లేకపోతే అపనమ్మకస్తులు పెట్టుకుంటారా? సపోజ్ ఒక పని మనిషి పక్కన ఇంట్లో దొంగతనం చేసి వచ్చిందని తెలిసిందనుకోండి, అలాంటి వ్యక్తిని మీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. ఒక 10 ఇండ్లలో చేస్తున్న వ్యక్తి తను చాలా నమ్మకస్తురాలు, తను మంచిది అంటే మనం ఏం చేస్తాం, ఆ వ్యక్తిని మన ఇంట్లో కూడా పిలుచుకుంటాం. అలాగే దేవుడికి కూడా నమ్మకమైన వాళ్ళు కావాలి. పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టిపోయే వాళ్ళు కాదు. అందుకే కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితులు అనుమతించబడుతూ ఉంటాయి. ఆ నమ్మకత్వం అనేది అక్కడ పరీక్షించబడుతుంది. ఎప్పుడు కూడా మనం కాన్స్టెంట్గా ఉండగలుగుతున్నాము అంటే అలాంటి వాళ్ళని దేవుడు నమ్మకమైన మంచి దాసులు అని దేవుడు పిలుస్తాడండి. కాబట్టి ఈరోజు అలాంటి నమ్మకత్వం మన జీవితంలో ఉందా? ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఒక మాట మాట్లాడకుండా దేవుడి వైపు చూస్తూ, అయ్యా నువ్వు ఏది చేసినా నా జీవితంలో మంచి కోసమే చేస్తావు, ఏది నా జీవితంలో కలిగినా అది నా మంచి కోసమే. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని రోమా 8:28లో దేవుడు వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి అలా చెప్పగలుగుతున్నావా? దేవుడు అనుమతి లేకుండా దేవుడి బిడ్డల జీవితంలోకి ఏది రాదు. వచ్చింది అంటే అది ఏం చేస్తుంది తెలుసా? గొప్ప బహుమానాలు తీసుకొస్తుంది, గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నువ్వు అధైర్యపడొద్దు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీ జీవితంలో ఏ పరిస్థితి అయితే రోజు అనుమతించబడిందో ఆ పరిస్థితికి తగిన కంటే కూడా నువ్వు అనుకోని రీతిగా దేవుడు ఆ పరిస్థితుల నుంచి నేను బయటికి తేవడమే కాదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాలు కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బహుమానాలు ఎప్పుడు పొందుకుంటామండి? ఏదైనా కాంపిటీషన్ జరిగినప్పుడు, ఏదైనా ఎగ్జామ్ జరిగినప్పుడు, అప్పుడే కదా మనకి బహుమానాలు వస్తాయి. సో
వీఆర్ ఇన్ ద టెస్టింగ్ పీరియడ్ అనమాట. టెస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా అధైర్యపడే పరిస్థితులు చాలా వస్తాయి. కానీ అధైర్యపడక విశ్వాసంతో దేవుడి వైపు చూసినప్పుడు తప్పకుండా అద్భుతాలని మన జీవితంలో రిసీవ్ చేసుకుంటాము. అంతేకాకుండా బలమైనటువంటి దేవుడి హస్తాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. ఆయనకే మహిమ కలుగుతున్న సమయంలో అలాగా దేవుడి నామానికే మహిమ కలగాలి. కాబట్టే నీ జీవితంలో కొన్ని ఆలస్యం అవుతుంటాయి. అలాగే కొన్నిసార్లు నీ జీవితంలో వెయిట్ చేసే పరిస్థితులు వస్తాయి, నిరాశపడే పరిస్థితులు వస్తాయి, అధైర్యపరచబడే పరిస్థితులు వస్తాయి. కానీ వాటన్నిటికీ కూడా మరి దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానం అనేది తప్పకుండా నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఆ గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నీ జీవితాల్లో అద్భుతాలు రిసీవ్ చేసుకుంటావు. కాబట్టి రోజు నుంచి భయపడక ధైర్యంగా ఉందాము, దేవుడి పైన ఆనుకుందాము, దేవుడు చేసేటువంటి అద్భుతాలు రిసీవ్ చేసుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. మీరు ధైర్యం కలిగి ఉండమన్నారు, అందుకు ప్రతిఫలాన్ని ఇస్తాను, గొప్ప బహుమానం ఇస్తామన్నారు తండ్రి. ఈరోజు ఎవరి జీవితాలు అధైర్యపడే పరిస్థితులు అవన్నీ కూడా తీసేసి ప్రభువా ధైర్యపరచండి. నీ అద్భుతాలు చూసి నేను మహింపరిచే కృప కనికరం అందరి పట్ల చూపించమని, మీ దయను మా పట్ల చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.